గడ్డం రామన్ గారండి. అప్పకొండ లక్ష్మి గారు భార్యాభర్త. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం నియోజకవర్గంలో రోజు రోజుకి వైసీపీ ఖాళీ అవుతూ వస్తుంది. ఈ సందర్భంలోనే నర్సీపట్నం 3వ వార్డు ఎస్సీ కాలనీకి సంబంధించిన సుమారు 60 దళిత కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు సమక్షంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు మాజీ మంత్రి అయ్యన్న. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ, ఇది నా చివరి అవకాశం, దయవుంచి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ సభలో మాట్లాడారు. నేను మట్టిలో కలిసే వరకు మీకు తోడుగా ఉంటానని మాటిచ్చారు. సైకో చెప్పేవన్నీ అబద్ధాలే. 30 లక్షల ఇల్లు కట్టినట్లు చెబుతున్నా అక్కడ కట్టినవి 7,000 ఇల్లేనని తెలిపారు. అన్ని అబద్ధాలు ఆడే టిడ్కో ఇల్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. రుణాలు మాఫీ చేస్తున్నానన్నాడు. ఇంతవరకు అతిగతి లేదని అన్నారు. ఇంట్లోకి దిగకుండానే 90,000 వడ్డీ అయ్యిందని ఒక్కొక్కరికి గుర్తు చేశారు. 2-3 నెలల్లో జైలుకు పోయేవాడు మద్యంపై 25 ఏళ్లు తీర్చేలా 1,000 కోట్లు అప్పులు తెచ్చాడని అన్నారు. ఆసుపత్రిలో జనరేటర్ల ఆయిల్ పోసేందుకు డబ్బు లేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. నర్సీపట్నం అభివృద్ధి మీద ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా? దమ్ముంటే రా, ఒకే వేదికపై మాట్లాడుకుందామని సవాల్ విసిరారు. తెలుసు, నాకు 67 సంవత్సరాలు వచ్చాయి. నాకు ఆఖరి అవకాశం దయించి ఒక్క అవకాశం చూపించండి. మీకు అండగా ఉంటాను. నేను బతుకున్నంత వరకు మధ్యలో కలిసిపోయే వరకు మీతోనే ఉంటాను. ఈ రాష్ట్రం కోసం కాకుండా మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం నేను ప్రయత్నం చేస్తాను. దయించి ఒక్క అవకాశం నాకు ఇవ్వమని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా అడుగుతూ, మీ ఇంట్లో పొరవాడిగా అడుగుతున్నాను. దయించి మీ అందరూ కూడా ఆశీర్వదించి, ఈ పెద్దలందరూ ఆశీర్వదించి నన్ను పంపించి మళ్ళీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించమని చెప్పి కూడా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు రోజే ఉంటుంది ఎందుకు రాని అదే ఉందమ్మా. గాంధీ షాపులు రద్దు చేయకపోతే మళ్ళీ మీకు అయిపోతుంది ఒకటే అని ఉందా? మరి 5 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఎందుకు వచ్చేదమ్మా? అమ్మ, మా అమ్మాయి పెళ్ళి అవుతుంది, సెటిల్ అయింది, డబ్బులు లేవు మన దగ్గర. అప్పుడు ఏం చేస్తామంటే వస్తువు లేకపోతే బోగు తీసుకెళ్ళి బ్యాంకులో తనఖా పెట్టుకుంటాం పెళ్లికి. అది మనం చూసాం అప్పటి వరకు. మళ్ళీ డబ్బులు వచ్చేది ఇప్పించుకుంటాం. కానీ దిక్కుమాల నా కొడుకు ఏదో చేశా, బ్రాండీ షాపులు అప్పు తెచ్చిందమ్మా. ఇప్పుడు ఉన్నారమ్మా మీరు? బ్రాండీ షాపులు అప్పు చేయడం ఎంత చేసా? 25,800 కోట్లు, సార్ 8,900 కోట్లు అప్పు తెచ్చాడు. 9.8 వడ్డీకి తెచ్చాడు. ఎన్ని సంవత్సరాలు తెచ్చేసి అప్పు? 20 సంవత్సరాలు అప్పు తెచ్చాడమ్మా. నా కొడక 3 నెలలు చేరిపోతారు కదా నువ్వు. 20 సంవత్సరాలు అప్పు పెట్టరా? 7 సంవత్సరాలు చేరిపోతావు 2-3 నెలల్లో. 20 సంవత్సరాలు అప్పు పెట్టి అంటే చంద్రబాబు వచ్చింది అప్పు తెచ్చుకోవాలా? ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన రాష్ట్రాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర తప్పని పడవలసిన అవసరం ఉందా లేదని చెప్పి నేను మాట్లాడతాను. బలిగట్టు ఉందారా? ఎన్నిళ్ళే? 2,300 ఇల్లు ఇచ్చాను. 2,300 ఇల్లు ఇచ్చాను. 1915 మందికి ఇల్లు ఇచ్చాం. ఇల్లు చూస్తే అపార్ట్మెంట్లో కట్టించాను, బ్రహ్మాండం కట్టించాం స్థలం ఇచ్చి చంద్రబాబు నాయుడు టైంలో. ఈ రోజుకి వచ్చి కూడా మీ ఇల్లుని పాడైపోయాయి, కాలిపోతున్నాయి, స్లాబ్లు ఉంగిపోతున్నాయి. అది ఎలక్షన్ ముందు ఈ చెత్తనా కొడుకును ఆడవాడు సైకో నా కొడుకు వచ్చాయి కదా ఎలక్షన్ ముందు వచ్చి మీటింగ్లు ఏమన్నారమ్మా? మీరు లోన్లు కట్టద్దు, అజన్ కోసం ఇల్లు తెచ్చాడు, బ్యాంక్ లోన్ ఉంది, దాని మీద నాకు ఓటు వేయండి, బ్యాంక్ లోన్ అంతా మొత్తం నేనే కడేస్తాను అన్నాడు. సాగ తీసుకుంటా నేనే కడేస్తాను. ఏం చేశారా? 5 సంవత్సరాలు పైసలు కట్టారా? మనం ఆయన ఎరుగుచ్చు అంటున్నారు ఆడవాళ్ళందరూ. బాబు వాడు కట్టలేదు, నువ్వు నమ్మి ఓటేసాం, అది వడ్డీ బ్యాంక్ లోన్ కట్టలేదు, ఇప్పుడు 90,000 వడ్డీ అయిందంట. 5 సంవత్సరాలు 90,000. ఇదేంటి కట్టడం? ఇదేంటి మాట్లాడటం? మళ్ళీ నన్ను అంటాడు, నన్ను వీడియో రిలీజ్ చేశాడు. ఆ ఇల్లు మీదట ఇల్లు నేను తెచ్చాను ఒప్పుకున్నాడు.
ఆ ఇల్లు మీద 10 కోట్లు నేను తీశాను. 10 కోట్లు వాడుకో నా కొరక డబ్బులు ఎక్కడ ఉంటాయని తెలిసి ఎక్కడి నుంచి వచ్చి తెలిసి నీకు అది గవర్నమెంట్ డబ్బులు రా మేము తీసి ఇస్తే తీయకూడదు. ఆ కాంట్రాక్ట్ ఎవరా? టాటా కంపెనీ వాళ్ళు, కాంట్రాక్ట్ పెద్ద కంపెనీ వాళ్ళు. ఆ దగ్గర 10 కోట్లతో తీసి ఆ డబ్బు తీసుకొచ్చి నా ఇంటికి ఉన్నాయి, కొత్త ఇల్లు కట్టుకున్నా. అర్థం సిగ్గులేదురా ఆటాడడానికి. 10 కోట్లు తీసి నేను ఇల్లు కట్టుకున్నానుగా. ప్లస్ వాళ్ళు తిన్నా నేను మీరైనా బుద్ధిగా గాడిలా కొడుకున్నా చెప్తున్నారు, అడగాలి కదా మీరు. బ్యాంకులో లోన్ పెట్టి నాకు చిన్న కొడుకు ఒక్క వర్షం, పెద్ద కొడుకు ఒక్క వర్షం కట్టాను. తప్పమ్మా? నాకు ఇల్లు లేదు. కొన్నాళ్ళు పెద్ద కొడుకు దగ్గర కొట్టాలి, చిన్న కొడుకు దగ్గర ఉండాలి. ఆ ఇద్దరు పొమ్మంటే ఎక్కడ పోతాం మరి. ఇంత బాగా మేం చేస్తే 10 కోట్లు తినేసాడు. చూడండి న్యాయం అంటది, పత్త అంటది. అంతేకాకుండా ఇలా చూశారు నర్సీపట్నం టౌన్ లో, అమ్మ మీకు మర్చిపోతా నేను చెప్పడానికి, కానీ అదే బాలయ్య పెట్టాం. సోషల్ వెల్ఫేర్ బాలయ్య పేరున గురుకుల పాఠశాల పెట్టాం. అది కూడా నేను తెచ్చిందిరా బాడుకోరా. తమ్ముడుగా ఇదే స్టేజ్ మాట్లాడదాం. ఏం పెట్టు అంటే మదర్ నర్సింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ మా ఆడపిల్ల చదువుకున్న నర్సింగ్ కాలేజ్ పెట్టింది తెలుగుదేశం పార్టీ కదా, ఎన్నికలు కదా. ఏరియా హాస్పిటల్ చెప్పాను. ఏరియా హాస్పిటల్ ఎంతమందికి ఆ రోజు చిన్న గుడిసెలో ఉండేది, పెంకుటిల్లు, 4 పడకలు ఉండి. అటువంటి హాస్పిటల్ ఎన్టీ రామారావు అడిగి 100 హాస్పిటల్ 50 పడకలు చేసాం. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని పెంచాం, దాన్ని లిఫ్ట్ పెట్టించాను, ఆపరేషన్ బ్రహ్మాండ చేయించాం. జనరేటర్ పెట్టిస్తే ఈ వేళ వైద్యం చేయడం దిక్కుమాలిపోతుంది హాస్పిటల్. మన హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది నేను, ఎవరో రిపోర్ట్ ఇచ్చారు బాబు చూడడానికి వెళ్ళా. అది ఆవిడ గర్భిణీ స్త్రీకి పురుడు వస్తూ ఉంటే కరెంట్ ఆగిపోయింది. సరిగ్గా పురుడు ఆపరేషన్ చేస్తున్నప్పుడు విలేకరులు అందరికీ తెలుసు. కరెంట్ పోతే సెల్ ఫోన్ లైట్ వేసి ఆపరేషన్ చేస్తారమ్మా. సెల్ ఫోన్ లైట్ వేసి ఆపరేషన్ చేస్తారా? నేను అడిగాను డాక్టర్ గారికి వచ్చి, పెద్ద జనరేటర్ పెట్టింది కదా, ఏం చేశారంటే జనరేటర్ లో డీజిల్ ఆయిల్ కూడా డబ్బులు ఏమన్నా డాక్టర్ ఎవరికో సిక్యూరిటీగా ఎమ్మెల్యేకి జనరేటర్ డబ్బు ఆగిపోయిన డబ్బులు ఎవరి దగ్గర, గవర్నమెంట్ దగ్గర. లిఫ్ట్ ఆగిపోయింది, ముసలి పైకి వెళ్ళలేకపోతున్నారు. నాకు చెప్పారు, నేను చూశాను. ఏమైనా ఒకటి ఏంటంటే లిఫ్ట్ బాగు చేయడానికి డబ్బులు లేవు సార్ అంటారు. ఇదేంటి గవర్నమెంట్ ఏమో మాట్లాడేది? సార్ సమాధానం చెప్పు. వీడియోలు తీసి మాట్లాడు కదా, స్టేజ్ మీద రా. నేను స్టేజ్ మీద నువ్వు రా, నా పక్క నుంచి మాట్లాడు. నేను చెప్పింది నేను చెప్తాను, నువ్వు చెప్పింది చెప్పు. ఏం పురుషులు చెప్పు, నేనేం పురుషులు చెప్తాను. నువ్వేం పీకో చెప్పు, నేనేం పీకో అని చెప్తాను. ఏంటి మాట్లాడతాడు? చిన్న పెద్ద లేకుండా నా వయసు ఎంత, నీ వయసు ఎంతరా? ఏం మాట్లాడతాడు? ఆ తాతల్ని లక్షాపతి గారిని వరాగారు గారిని విమర్శించే వయసు రాదు. ఇదేంటి నేనేంటి గొప్ప ఎమ్మెల్యే చేస్తున్నా అమ్మ జ్ఞానం వెళ్తానుగా. చిట్కో ఇల్లండి, చూసారు ఎవరైనా చిట్కో ఇల్లు ఎప్పుడు చూసి. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.